ద్రోణాచార్యుడు కౌరవులు మరియు పాండవులు ఇద్దరికీ గురువు. అతను అర్జునుడు మరియు కర్ణుడు ఇద్దరికీ విలువిద్యను నేర్పించాడు మరియు భీముడు మరియు దుర్యోధనుడు ఇద్దరికీ గదా యుద్ధం నేర్పించాడు. రాజు ద్రుపదుడు మరియు రాజు విరాటుడు ద్రోణుడిచే చంపబడిన తరువాత భీముడు మరియు దృష్టద్యుమ్నుడు 15వ రోజు అతనితో పోరాడారు. ద్రోణుడు చాలా శక్తివంతుడు మరియు ఎదురులేని బ్రహ్మాండాన్ని కలిగి ఉన్నందున కృష్ణుడు యుధిష్ఠిరునికి తన కుమారుడు అశ్వత్థామ చనిపోతే ద్రోణుడు తన ఆయుధాలను వదులుకుంటాడని సూచించాడు. భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపడానికి ముందుకు వచ్చాడు మరియు అశ్వత్థామ చనిపోయాడని బిగ్గరగా ప్రకటించాడు. ద్రోణుడు యుధిష్ఠిరుని దగ్గరకు వచ్చి తన కుమారుడి మరణానికి సంబంధించిన సత్యాన్ని వెతకడానికి వచ్చాడు. యుధిష్ఠిరుడు అశ్వత్థామ హతహత్ నరో వా కుంజరో వా అని ప్రకటించాడు, అశ్వత్థామ మరణించాడని సూచిస్తూ. కాని అది ద్రోణుడి కుమారుడా లేదా ఏనుగు అని అతనికి ఖచ్చితంగా తెలియదు. అతని ప్రకటన యొక్క చివరి భాగం నరో వా కుంజరో వా శంఖం ఊదడం వల్ల మునిగిపోయింది. కృష్ణ ద్వారా ద్రోణుడు నిరుత్సాహపడి ఆయుధాలను వేశాడు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మరియు అతని ప్రతిజ్ఞను తీర్చడానికి అతను దృష్టద్యుమ్నుడిచే చంపబడ్డాడు.